హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను వచ్చేసి బిఈడి రిలేటెడ్ సబ్జెక్ట్ సోషల్ మెథడాలజీలోని ప్రత్యేక అవసరాల గల విద్యార్థుల మూల్యాంకనం ఎలా చేయాలి, అభ్యసన వైకల్యం అంటే ఏంటి అన్నది ముందు క్లాస్ లో చెప్పాను. ఇప్పుడు వాటికి గ్రేడింగ్ ఎలా ఇవ్వాలి, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి గ్రేడింగ్ ఎలాగ ఇవ్వాలన్నది ఈ రోజు క్లాస్ లో చెప్తున్నాను అనమాట. చూడండి, ఇది 9th 10th క్లాస్ కి సంబంధించిన గ్రేడింగ్, ఎస్ఏకి సంబంధించిన గ్రేడింగ్ అన్నమాట. చూడండి, ఇక్కడ గ్రేడ్, ఇక్కడ మార్క్స్, ఇక్కడ పాయింట్స్. గ్రేడ్ A1 ఎన్ని మార్క్స్ వస్తాయి? A1 అంటే 4650 మార్క్స్. ఎం అని పెడతాను, ఎం అంటే మార్క్స్ అని అర్థం. పాయింట్స్ ఎన్ని వస్తాయి? వీటికి 19 పాయింట్స్ వస్తాయి. మరి A2 కి ఎన్ని మార్క్స్? 41 to 45 మార్క్స్. పాయింట్స్ 9. చూడండి, B1 కి ఎన్ని మార్క్స్ వస్తాయి? 36 40 వస్తే B1 అని లెక్క. పాయింట్స్ 8. B2 గ్రేడ్ కి మార్క్స్ ఎన్ని వస్తాయి? 31 నుంచి 35 మార్క్స్. పాయింట్స్ 7. ఇంకా C1 కి ఎన్ని వస్తాయి? 26 30 మార్క్స్ మధ్యలో వస్తాయి. 6 పాయింట్స్ వస్తాయి. C2 కి 21 25 మార్క్స్. పాయింట్స్ వచ్చేసి 5 వస్తాయి. ఇంకా కి 18 నుంచి 20 మార్క్స్ వస్తాయి. పాయింట్స్ 4 వస్తాయి. ఈ వచ్చేసి 0 నుంచి 17 మార్క్స్ వస్తాయి. పాయింట్స్ 3 వస్తాయి. ఇదన్నమాట గ్రేడ్లు, మార్క్స్, పాయింట్స్ ఎన్ని వస్తాయండి. అయితే A1 అంటే ఏంటి, అలాగే A2 అంటే ఏంటి అన్నది తెలుసుకుందాం. A1 అంటే విద్యార్థి యొక్క పెర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్ లో ఉంది అని. A1 అంటే అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అండి. A2 అంటే ఎక్సలెంట్ పార్టిసిపేషన్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ యాక్టివిటీస్. మరి B1 అంటే ఏంటి అంటే హ్యావ్ గుడ్ రిలేషన్షిప్ క్వాలిటీస్. B1 కానీ వస్తాయి. B2 వస్తే B2 షోస్ ఇంట్రెస్ట్ ఓన్లీ ఇన్ పార్టిసిపేషన్. ఇంకా C1 have required content knowledge. C2 little knowledge about materials and procedures. ఇంకా D వచ్చేసి పూర్ అంటే పూర్ పెర్ఫార్మెన్స్ ఇంట్రెస్ట్. E వచ్చేసి నాట్ పార్టిసిపేట్ ఎనీ యాక్టివిటీ. ఇవి అన్నమాట గ్రేడ్, మార్క్స్, పాయింట్స్. A1 వస్తే ఏంటి, విద్యార్థి యొక్క పెర్ఫార్మెన్స్ ఏంటి, వీటికి D వరకు కూడా చెప్పాను. ఇప్పుడైతే CCE రికార్డులు ఏంటో చెప్తా. CCE రికార్డులో అంటే ఎస్ఏతో రాత పరీక్షలు నిర్వహించి అందులోని కూడా గ్రేడ్లు ఇస్తాము. అదే విధంగా ఆయా మాసాల్లో పూర్తి చేసిన లెసన్స్ ఉంటాయి చూడండి, పాఠ్యాంశాలు. FAలోని నిరంతర బోధనాభ్యాసనలో అంతర్భాగం చేస్తూ గ్రేడ్లు ఇస్తామన్నమాట. అదేవిధంగా విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా 8 అంశాల గ్రేడింగ్ స్కేల్ ఇది. ఈ స్కేల్ పై 8 అంశాల గ్రేడింగ్ స్కేల్ పై విద్యార్థి ప్రగతిని నిర్ధారిస్తాం. అంటే విద్యార్థి ప్రగతి ఎలాగుంది అన్నది నిర్ధారిస్తామన్నమాట. మార్కుల ఆధారిత గ్రేడ్లు విద్యార్థిని ప్రగతిని అంచనా వేయడానికి సులభమైన మార్గంగా చెప్పుకోవచ్చు. ఇది CCE రికార్డులు అన్నమాట. 9th 10th క్లాస్ ఎస్ఏకి సంబంధించిన గ్రేడింగ్ ఇలా ఉంటుంది. గ్రేడ్, మార్క్స్, పాయింట్స్. అలాగే A1 వస్తే ఏమంటారు, విద్యార్థి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, E వస్తే ఎలాగుంది అన్నది కూడా విడమర్చి చెప్పాను. ఇది బిఈడికి సంబంధించిన సోషల్ మెథడాలజీలోని గ్రేడింగ్ సంబంధించిన టాపిక్ అన్నమాట. ఈ వీడియో బిఈడి ఎవరైతే సోషల్ మెథడాలజీలో చేస్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ప్లేలిస్ట్ కానీ చెక్ చేస్తే ఇంగ్లీష్ కి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి, చైల్డ్ డెవలప్మెంట్ కి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి,
అలాగే సోషల్ మెథడాలజీకి సంబంధించిన టాపిక్స్ కూడా ఉంటాయి. ప్లేలిస్ట్ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.